వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన పిఆర్ అండ్ ఆర్డీ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత చెత్త బకెట్లు అందజేసిన ఎమ్మెల్యే కంచెర్ల. యాదాద్రిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. పేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అన్న ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. కాసులకు కక్కుర్తిపడి క్యాటరింగ్ ఓనర్కు వేధింపులు. టీజేఎస్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ ఎండి సద్దాం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. బజరంగి షాప్లో లభించే అన్ని రకాల ద్విచక్ర వాహనంకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరిన వార్డు కౌన్సిలర్ కక్కరేని శ్రీనివాస్. వరద బాధితులకు తక్షణమే డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత భరత్. ఓ సామాన్య రైతు ఖాతాలో జమైన 473 కోట్ల మేర నగదు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పిఆర్ఎన్ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు, అటవీ శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద్తో కలిసి శనివారం సందీప్ కుమార్ సుల్తానియా హరితహారం, నర్సరీల పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రగతిపై కలెక్టర్లతో జిల్లా వారీగా వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు, అటవీ శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద్లతో కలిసి శనివారం సందీప్ కుమార్ సుల్తానియా హరితహారం, నర్సరీల పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ ప్రగతిపై కలెక్టర్లతో జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే సంవత్సరం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి ఉపయోగపడే మొక్కలు నాటాలి అన్నారు. హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు గాను గ్రామ పంచాయతీ సెక్రటరీలు పర్యవేక్షించే విధంగా చూడాలని చెప్పారు. పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర తనిఖీ బృందాలు ఆకస్మిక తనిఖీలకు వస్తున్నందున గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ రిజిస్టర్ చేసిన ప్రతి పనికి వర్క్ ఫైల్, శాశ్వత బోర్డు, జాబ్ కార్డ్ అప్డేషన్, అలాగే పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ అన్ని పనులపై అవగాహన కల్పించాలని సూచించారు. నర్సరీలలో నిబంధనల అనుగుణంగా తప్పనిసరిగా రిజిస్టర్లను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 78 లక్షల లక్ష్యం ఉండగా మరో 23 లక్షల మొక్కల లక్ష్యాన్ని చేర్చడం జరిగిందని, జిల్లాలో దాదాపు 1,01,00,000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ ముకుందారెడ్డి, డిఆర్డీఓ కిరణ్ కుమార్, డిపిఓ యాదయ్య, ఏపీడీలు డాక్టర్ పెంటయ్య, సురేష్, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని పాన్గన్లోని పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఉచిత బకెట్లను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం నల్లగొండ పట్టణంలోని పానగల్లోని పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఉచిత చెత్త బకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందలి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, వివిధ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి రూమ్స్ తర్వాత అవన్నీ కూడా ఏర్పాటు చేయడం కోసము మరి ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. మరి ఖచ్చితంగా నల్గొండలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మరి అన్ని మతాలకు సంబంధించినటువంటి వీడు కూడా దశల వారి కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మొదటి దఫా కింద 9 శ్మశానాలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి వీటికి కూడా ప్రజలందరూ కూడా సహకరించి మరి ఆ యొక్క శ్మశానం అంటేనే ఏదో రకంగా కబ్జాలు చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు కొందరు ఉన్నారు. మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి ప్రజలు సహకరించి మరి ఆ శ్మశానాలని పూర్తిగా ఎంతవరకు ఉందో అంతవరకు మరి బౌండరీస్ కాంపౌండ్ చుట్టుకొని తర్వాత అందులో రావాల్సిన రూములు కానీ స్నానాల గదులు కానీ తర్వాత కాల్చడానికి మన దిమ్మలు కానీ తర్వాత ఏవేవి అవసరం ఉన్నో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి అందరి సహకారం కూడా కావాలని కోరుతున్నా. మరి ఇవన్నీ కూడా సంవత్సరం లోపల పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతా ఉన్నాం. యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు గాను 80 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు గాను 80 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ పార్కులకు 20 కోట్లతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా సీఎం కేసీఆర్ యాదాద్రి కొండను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట తెరాస పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు, యాదాద్రి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, వైస్ చైర్మన్ కాటం రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. జై తెలంగాణ. కొబ్బరికాయలు నువ్వే కొట్టాలి. పక్క ఓరే జై తెలంగాణ. ఒకటి ఉంది, ఇంకోటి ఉందా? 6వ వార్డు. ఈరోజు మొత్తం 80 లక్షల నిధులకు గాను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలో మొత్తం డ్రైనేజీ, అట్లాగే సీసీ రోడ్స్, దాంతోపాటు ఓపెన్ జిమ్కి కావాల్సిన పార్కుల నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీంతో పాటు భవిష్యత్తులో అంటే ఒక నెల 12 నెలలు 20 కోట్ల రూపాయలు ఏవైతే నిధులు గౌరవ పట్టణ శాఖాభివృద్ధి మంత్రి గారు కేటీఆర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి సహకారంతో 20 కోట్ల నిధులు ఏవైతే మంజూరైనో అవి తొందరగానే ఆ పనులు కూడా మొదలవుతాయి. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచ పట్టణంలో నిలిచే విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా పట్టణం కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా మంచి ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు. వారికి నా సహకారం ఎప్పుడు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేద ప్రజల ఆరోగ్యానికి భరోసాగా ఉంటుందని అన్నారు. ఎంతోమంది పేద ప్రజలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. హుజూర్నగర్లో 20 మంది లబ్ధిదారులకు 4,68,000
పాలకీడు మండలంలో 10 మంది లబ్ధిదారులకు 2,49,000, నేరేడ్చెర్ల మండలంలో 19 మంది లబ్ధిదారులకు 6,29,000 రూపాయల విలువ గల చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం హుజూర్నగర్ నియోజకవర్గంలో 7 మండలాలు 2 మున్సిపాలిటీలకు కలిపి 123 మంది లబ్ధిదారులకు 35,08,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వివిధ మండలాల పట్టణాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి ఆయన మాట్లాడారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దత్తాత్రేయ అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ నిర్మాణం అద్భుతంగా వస్తుందన్న దత్తాత్రేయ భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పనకై అధికారులు దృష్టి సారించాలన్నారు. కరోనా నుండి ప్రజలకు విముక్తి లభించాలని స్వామివారిని కోరుకున్నారు. కేంద్రం ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని తెలంగాణలో మరో తిరుపతిగా ఇది చాలా ప్రఖ్యాతమైనటువంటి ప్రసిద్ధిగాంచేటువంటి స్థలం. దీనివల్ల ప్రజల్లో నైతిక విలువలు పెరగడం, ఆధ్యాత్మిక భావాల వల్ల మనిషిలో ప్రశాంతత రావడం, ఈ కోవిడ్ మహమ్మారి ఈ పరిస్థితుల్లో కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, మానసిక సంతులనాన్ని కోల్పోయి వాళ్ళు జీవితాలను బలి చేసుకోవడం, అలాగే మహిళల మీద కొన్ని హింసా ప్రవృత్తి పెరగడం, ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోవాలంటే, వాటి నివారణ జరగాలంటే మనిషికి నైతికమైనటువంటి విలువలు పెరగాలి. వాటికి ప్రధానమైనది ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం చాలా సంతోషము. చాలామంది యువతులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వస్తున్నారు. అందువల్ల ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి ఈ యాదాద్రి యొక్క ఉన్నటువంటి ఒక ఈ క్షేత్రాన్ని ఇంకా తెలంగాణలో మంచి అభివృద్ధి కేంద్రంగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆంధ్ర మహిళా సభ మహిళా విద్యార్థిని హాస్టల్ సెక్రటరీ జయ వెంకటేష్ కాసులు కక్కుర్తిలో భోజనాలు సప్లై చేస్తున్న తమను వేధిస్తున్నారని ఓ ప్రముఖ క్యాటరర్స్ ఓనర్ శాంతి కిరణ్ తెలిపారు.
ఆంధ్ర మహిళా సభ మహిళా విద్యార్థిని హాస్టల్ సెక్రటరీ జయ వెంకటేష్ కాసుల కక్కుర్తితో భోజనాలు సప్లై చేస్తున్న ఓ ప్రముఖ క్యాటరర్స్ ఓనర్ శాంతి కిరణ్ను వేధిస్తుండడంతో 2 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తి కాకుండానే వైదొలిగిన ఘటన దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్టల్లో జరిగింది. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రి సంస్థ ఇలాంటి వారి వలన చెడ్డ పేరు మూటకట్టుకుంటుంది. వివరాల్లోకి వెళితే దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా హాస్టల్కు భోజనాలు సప్లై చేయడానికి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిన ఒప్పందం కుదుర్చుకొని భోజనాలు సప్లై చేస్తున్నట్లు క్యాటరింగ్ యజమాని శాంతి కిరణ్ తెలిపారు. రోజువారీగా కేవలం 75 రూపాయలకు ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, మధ్య మధ్యలో టీలు, కాఫీలు సప్లై చేస్తున్నానని, నెలకు 10,000 రూపాయలు నాకు ఇస్తేనే ఇక్కడ భోజనం సప్లై చేయాలని ఏఎంఎస్ సెక్రటరీ జయ వెంకటేష్ వేధింపులు ప్రారంభించిందని శాంతి కిరణ్ ఆరోపించారు. తాను అడిగిన డబ్బులు ఇవ్వడం లేదనే అక్కస్తో రోజుకొక రకంగా వేధింపులు ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా అగ్రిమెంట్ పూర్తి కాకుండానే ఆర్డర్ రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వడం మూలంగా ఆర్థికంగా నేను చాలా నష్టపోయానని, నష్టాలను భరిస్తూ తక్కువ ధరలో భోజనాలు సప్లై చేశానని చెప్పారు. ఈ సందర్భంగా జయ వెంకటేష్ను వివరణ కోరడానికి వెళ్లగా మీడియా ప్రతినిధులపై ఏఎంఎస్ సెక్రటరీ జయ వెంకటేష్ చిందులు తొక్కారు. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీడియా అయితే ఏంటి గొప్ప, మీరు లోపలికి రావడానికి ఎంత ధైర్యమని నిర్లక్ష్య ధోరణితో సమాధానమిచ్చారు. పేరు శాంతి కిరణ్, అంకిత క్యాటర్స్ అని చెప్పి నల్లకుంటలో ఉంది. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2019 సెప్టెంబర్ 9th 10th నుంచి నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అన్న హాస్టల్. 2000 ఆంధ్ర మహిళా సభ స్టూడెంట్స్ హాస్టల్ అన్న ఇది. సెక్రటరీ వచ్చేసి జయ వెంకటేష్, చైర్మన్ సార్ వచ్చేసి డాక్టర్ జి శ్రీధర్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు నాకు కాల్ చేసి ఇట్లా ఆర్డర్ ఉంది రండి అని మాట్లాడారు. సో అప్పుడు 2250 రూపీస్కి నేను ఒప్పుకొని నేను ఇక్కడ హాస్టల్ సర్వీస్ చేయడం జరిగిందన్న. 75 రూపీస్కి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇక్కడ చేశాను. సో మార్చ్ 23rd వరకు నాకు ఏం గెయిన్ లేకుండా నేను వర్క్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ. సో మార్చ్ 23rd నుంచి ఇక్కడ లాక్డౌన్ ఉంది. అయినా కూడా ఏప్రిల్ నుంచి నేను సర్దుకుపోయి వచ్చి మన హాస్టల్ అని చెప్పి మన దుర్గాబాయి దేశ్ముఖ్ అమ్మ ట్రస్ట్ మనం ఎందుకు ఇక్కడ అన్యాయం చేయాలి అగ్రిమెంట్ చేసిన తర్వాత అని చెప్పేసి నేను ఎవ్రీ మంత్ 40,000 to 50,000 రూపీస్ లాస్ వచ్చినా కూడా టిల్ డేట్ వరకు చేశానన్న నేను. సో నా మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టేసుకొని కమిషన్ల కోసం ఆశించి వేరే ఇప్పుడు నాకు అడిగితే నేను ఇయ్యనని చెప్పాను, కమిషన్ నాకు అడిగితే నేను ఇయ్యనని చెప్పాను. సో నన్ను పక్కన నొట్టేసి నెలకు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పారన్న. నాకు నెక్స్ట్ ఇయర్ 2021 సెప్టెంబర్ దాకా ఉంది సార్, 2 years అగ్రిమెంట్ ఇది. సో నేను ఎవ్రీ మంత్ 40,000 50,000 రూపీస్ లాస్ అయినా సార్ నేను. మీరు చూసినట్టయితే నేను యాజ్ పర్ లీగల్గా నేను అగ్రిమెంట్ తీసుకెళ్ళి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను. ఎస్ఎం దేశ్ముఖ్ అని క్రిమినల్ అడ్వకేట్ సార్, ఎస్ఎం దేశ్ముఖ్ సార్ దగ్గరికి వెళ్ళి మొత్తం అగ్రిమెంట్ చూపించాను. మొత్తం నా చెక్స్ ఏమేమి వచ్చాయో, ఎవ్రీ మంత్ పేమెంట్ ఎంత వచ్చిందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్మెంట్తో సహా అడ్వకేట్ గారికి ఇచ్చాను. సో అడ్వకేట్ గారు ఏమన్నారంటే లేదు ఇప్పుడు డైరెక్ట్ కేసు వేయకుండా ఒక నోటీస్ పంపిస్తామని అన్నారు. సో మీ కళ్ళ ముందే ఇప్పుడు నోటీస్ తీసుకొచ్చారు. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఆయన స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చాడు. తను సెక్రటరీ గారు లోపల కూర్చొని కూడా స్పీడ్ పోస్ట్ తీసుకోవట్లేదండి. అంటే ఇది దేనికి నిదర్శనం అండి? అంటే వాళ్ళ పెత్తనం చిన్న వాళ్ళని మేము చూపిద్దాం అనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళ కమిషన్ల కోసం ఇంకా వాళ్ళని తొక్కుదాం అనుకుంటున్నారా? దయచేసి ప్రెస్ ద్వారా నేను విన్నపం ఏంటంటే నా డబ్బులు నాకు ఇప్పించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. శ్రీధర్ రెడ్డి, జయ వెంకటేష్ ఇచ్చారా 2 స్పీడ్ పోస్ట్ వచ్చాము. నాకు తెలియదు, నేను పోస్ట్ మ్యాన్ని. పోస్ట్ వచ్చింది. ట్రస్ట్ బోర్డు ఉంటుంది, ట్రస్ట్ బోర్డుకి వెళ్ళాలి, ఇక్కడ కాదు వచ్చేది. ఇది హాస్టల్ అని ఇచ్చారమ్మా. అవునండి, హాస్టల్ వచ్చినా మాకు ట్రస్ట్ బోర్డు నుంచి జయ వెంకటేష్ ఆమె వదిలేసాను కదా, వదిలేస్తే నేను సంతకం పెడతా. మనం కోర్టుకి నోటీస్ ఇప్పించినాం అది అన్న. ఇది ఫోటో తీసుకో, కోర్టుకి నోటీస్ కూడా తీసుకుంటాను. ఇది కూడా ఫోటో తీసుకో. ఆగనా నువ్వు, ఆగు జర ఆగు. టీఆర్ఎస్ పార్టీ బూత్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జర్నలిస్ట్ సంతోష్ నాయక్ను అసభ్య పదాజాలంతో దూషించడాన్ని నిరసనగా శుక్రవారం జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి సద్దాం, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ యోగి, కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ బూత్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జర్నలిస్ట్ సంతోష్ నాయక్ను అసభ్య పదజాలంతో ద్వేషించడానికి నిరసనగా శుక్రవారం జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి సద్దాం, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ యోగి, కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడేలా పటాన్ చెరువు ఎమ్మెల్యే జర్నలిస్టును దూషించడాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఒక జర్నలిస్ట్నే ఇలా దూషించారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, దీన్ని ప్రతి తెలంగాణ పౌరుడు ఖండించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మహమ్మద్ వాసిం, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ ఫహీం, బబ్లు, కాంగ్రెస్ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కౌన్సిల్ మెంబర్ షేక్ నదీం, కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో విలేకరులందరము మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఒక విలేకరిపై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ప్రజలు చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం సిగ్గు. అంటే నువ్వు కబ్జా కోరువి అని చెప్పి ప్రజలకు తెలియజేయడం మా తప్పు కాదు కదా. ఒక విలేకరి ఎవరైనా సరే వార్త ప్రజల్లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే 4 రోజుల క్రితం ఏదైతే జర్నలిస్టులకి ఫోన్ చేసి బెదిరించడము, చంపేస్తా అనడము, చీరేస్తా అనడం, ఇలాంటి అసభ్యమైన పదజాలతో దూషించడము, మహిపాల్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలి. అతన్ని మన టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని మా తరఫున డిమాండ్. జర్నలిస్టు అందరూ ఒక్కటైనప్పుడు ఎవరు ముందుకు రాలేరు. आज अंबरपेट जर्नलिस्ट की जानिब से और सीपीआई और कांग्रेस पॉलिटिकल जितने अंबरपेट के लीडर हैं उन लोगों की जानिब से आज अलीकेफ चौरस्ते पे महिपाल रेड्डी का जो दिष्टबोम्मा जलाए। हाँ, हम महिपाल रेड्डी से यही सवाल करना चाह रहे हैं कि जो जर्नलिस्ट तेलंगाना जब मूवमेंट था उस मूवमेंट के टाइम पे जो जर्नलिस्ट अपने जानों की कुर्बानियाँ दे लेते हुए जो तेलंगाना को सपोर्ट करने के लिए जो आगे बढ़ के थे, आज उनके साथ जो नाइंसाफ़ियाँ हो रही, ये महिपाल रेड्डी हो या इससे पहले मैनमपल्ली हनुमंतराव हो और एमएलए कालर वेंकटेश हो, ये लोग पूरे मिलके जर्नलिस्ट को आकर समझ रहे हैं क्या? क्योंकि तुमला जो फुगट की जो सीट पे आज राजगद्दी पे बैठे, ये जो फुगट की राजगद्दी पे ये तुम्हारे कुर्बानियाँ न होते, ये टीआरएस के केसीआर के कुर्बानियाँ न होते, ये तेलंगाना के जर्नलिस्ट के कुर्बानियाँ है और तेलंगाना की आवाम के कुर्बानियाँ है. జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళ మహిపాల్ రెడ్డి మీద దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. మహిపాల్ రెడ్డి చరిత్ర మొత్తము ఇదే, ఆయన జిందగీ మొత్తం ఇంత ఇదే. ఇప్పుడు భూ కబ్జాలు చేసుకుంటూనే ఆయన లైఫ్ అంతా గడిపిండు. మేము మా పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. అంబర్పేట్లో తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ తరఫున మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. గూడెం మహిపాల్ రెడ్డి, నీ గత జీవితాన్ని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ఏముంటివి, ఈ భూములు కబ్జా చేసే నువ్వు ఇడి ధరకు వచ్చినావు. ఒక జర్నలిస్టు నిజము పత్రికలో పెడితే నీకు అంత కోపం ఎందుకు? నీకు ఒక వీకర్ సెక్షన్ ప్రెస్ రిపోర్టర్ మీద అంటే నీకు ఎస్టీలు అంటే నీకు అంత చులకనగా ఉన్నది. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని NH 365 రహదారి పక్కన ఉన్న అండర్ పాస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటైన బజరంగి మోటార్ షాప్ను శనివారం వార్డ్ కౌన్సిలర్ కకిరినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 365 ప్రక్కన ఉన్న అండర్ పాస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటైన బజరంగి మోటార్ షాప్ను శనివారం వార్డు కౌన్సిలర్ కక్కెరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ షాప్లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన సామగ్రితో పాటు సేల్స్ అండ్ సర్వీస్ సేవలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని, నియోజకవర్గ పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బజరంగి మోటార్ షాప్ యజమాని జయప్రకాష్ శర్మ, అమర్నాథ్ శర్మ, కక్కిరేణి ప్రసాద్, కృష్ణ, రామ్మూర్తి, కాజా, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలోని 44వ వార్డులో జయప్రకాష్ శర్మ గారు బజరంగి మోటార్స్ పేరుతో సెకండ్ హ్యాండ్ 2-వీలర్ సేల్స్, స్పేర్స్ అండ్ సర్వీస్ షోరూమ్ని వారి యొక్క అనుభవంతో ఇక్కడ సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. మరి ఈరోజు బైక్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరి సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వీరి దగ్గర అన్ని రకాల కంపెనీల 2-వీలర్స్ సెకండ్ హ్యాండ్కు సరసమైన ధరలకు లభిస్తాయి. అదేవిధంగా అతి త్వరలో పై అంతస్తులో 2-వీలర్స్ స్పేర్స్, ఆటోమొబైల్ టోటల్ 2-వీలర్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ వెనుక సర్వీస్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో గల కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గజ్వేల్ భరత్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్లోని 5వ వార్డులోని సంజీవయ్య నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంటోన్మెంట్లోని 5వ వార్డులోని సంజీవయ్య నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గజ్వేల్ భారత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నందున బాధితులకు 10,000 ఆర్థిక సహాయం నిలిపివేయడం జరిగిందని, డబ్బులు అందని బాధితులకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులైన బోర్డు సభ్యులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో నల్ల బిల్ అనేది మాఫీ చేస్తామని చెప్పారు. అట్లనే మన దగ్గర కూడా కంటోన్మెంట్లో కూడా మాఫీ చేయాలి. మాఫీ చేయడమే కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీలో మేయర్ అయితే మరి వాళ్ళు ఈ 10,000-25,000 ఇస్తామని చెప్పేసి అని బీజేపీ అధికారులు చెప్పినారు. అదే విధంగా మరి ఇప్పుడు ఇక్కడ మన మేయర్ అంటే వీపీ ఎన్నోసార్లు చెప్పినాడు, ఎన్నో సంభాషణలు వస్తాయి. మేము వైస్ ప్రెసిడెంట్ అంటే మేము మేయర్ అన్నట్టు, ఆయనే మొత్తం అధికారులకు ఆయన అన్నట్టు ఎన్నోసార్లు చెప్పినాడు. సో నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఆయన మేయర్ ఉన్నాడు, బీజేపీ పదవులు ఉన్నది, మరి ఆయన తీసుకొని వస్తాడా, మాకు 25,000 నష్టపరిహారం ఇస్తాడా? ఎందుకంటే ఇంతమంది వరద బాధితులు ఉన్నారు, నువ్వెందుకు వాళ్ళకు 10,000 ఇస్తలేరని చెప్తున్నావు, మరి మీరే 25,000 ఎందుకు ఇవ్వరు అని ఇప్పుడు అందరు ముంగట మీకు అడుగుతున్నా. ఎప్పుడు చూడు వీళ్ళని కమెంట్ చేయాలా, వాళ్ళని కమెంట్ చేయాలి, వాళ్ళని కమెంట్ చేస్తారు కదా, నువ్వేం చేస్తున్నావు మాకు కావాలా? కంటోన్మెంట్ వార్డ్ 5 ఎంతవరకు అభివృద్ధి చెందిందో మాకు ఇప్పుడు అందరు ముంగట మాకు తెలియజేయాలా. ఎందుకంటే ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో, ఎన్ని వచ్చినాయి కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది 70%, 80% సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయని చెప్తున్నాడు. నిన్న చెప్పినాడు మనకు అందరికీ కూడా 70% నీకు 80% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంటే కంటోన్మెంట్లో మరి 100% రావాలా. మరి ఏం చేస్తున్నా నిధులని పబ్లిక్ లో తీసుకొచ్చి అందరి ముంగట చెప్పండి ఇవన్నీ. సో వీళ్ళందరూ కూడా రావాలని చెప్పి నేను అందరి ముంగట తెలియజేసుకుంటున్నా. ఓ సామాన్య రైతు ఖాతాలో 1 కాదు 2 కాదు ఏకంగా 473 కోట్ల మేర నగదు జమ అయింది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుముల సంజీవ్ రెడ్డికి ఈ అనుభవం ఎదురైంది. ఓ సామాన్య రైతు ఖాతాలో 1 కాదు 2 కాదు ఏకంగా 473 కోట్ల మేర నగదు జమ అయింది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుముల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలో నల్లగొండ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. సంజీవరెడ్డి బుధవారం పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు వెళ్లాడు. డబ్బులు అవసరం ఉండగా ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. ఖాతాలో 473 కోట్ల 13 లక్షల 30 వేల రూపాయలు అని ఉంది. ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో అతనికి అర్థం కాలేదు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్ ఏమైనా వచ్చిందేమోనని ఎస్బీఐ ఏటీఎంలో కూడా చెక్ చేశాడు. అక్కడ అంతే బ్యాలెన్స్ చూపించింది. అయితే తన ఖాతాలో అన్ని డబ్బులు ఉన్నా ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు గురువారం భువనగిరిలోని నల్లగొండ జిల్లా సహకార బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్ చేసి మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది, ఏటీఎం సర్వర్ పనిచేయడం లేదు అని సమాధానమిచ్చారు. ఏటీఎం రిసిప్ట్లో భారీ మొత్తంలో బ్యాలెన్స్ చూపిస్తుందని చెప్పగా మీ ఖాతాలో కేవలం 4,000 చిల్లర మాత్రమే ఉందని సమాధానమిచ్చారు. దీంతో సంజీవరెడ్డికి ఏమీ అర్థం కాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా అతని ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న విషయం 2 రోజులుగా మండలంలో చర్చనీయాంశమైంది.